హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య రసోయి ఛానల్. నవరాత్రుల సందర్భంగా 6వ రోజు అమ్మవారికి ఇష్టమైన గోధుమ కేసరి నైవేద్యంగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా ఒక పాత్ర తీసుకొని 3-4 స్పూన్ల నెయ్యి వేసి వేడైన తరువాత కొంచెం జీడిపప్పు వేసి వేయించాలి. అందులోనే 1 గ్లాస్ గోధుమ నూక కూడా వేసి రెండింటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళని 3 గ్లాసులు వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. తరువాత 1 గ్లాస్ పంచదార వేసి కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. మీరు స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొంచెం వేసి కలుపుకోవాలి. అలాగే నేను పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వుని వేస్తున్నాను. నేను ఫుడ్ కలర్ అయితే వేయడం లేదు. మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు చివరిగా ఉడికించుకోవాలండి. అంతే అండి, అమ్మవారికి ఇష్టమైన గోధుమ కేసరి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నవారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.